సూసైడ్ చేసుకున్నాడు అసలు పరలోక రాజ్యానికి వెళ్ళడు. క్రైస్తవ జీవితంలో సూసైడ్ అన్నటువంటి ఆలోచన అసలు రావడానికి వీల్లేదు. క్రైస్తవుడు సూసైడ్ చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళడు. బైబిలు ఇదిగో సూసైడ్ని అసలు సమర్థించదు. క్రైస్తవుల్లో కూడా ఈ మధ్య కాలంలో సూసైడ్లు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులు కూడా సూక్ష్మంగా సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారు. ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ఇదిగో కమిట్మెంట్స్ పెట్టేసుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నెన్నో అప్పులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అనవసరమైన వాటి కొరకు అప్పులు చేసుకొని వాటిని నెత్తినేసుకొని చివరిగా ఏం చేస్తున్నాడో తెలుసా? లోకస్తుల వల్ల ఈడు కూడా ఏదో ఒకటి తాగో లేకపోతే ఊరు పెట్టుకుని చచ్చిపోతున్నాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. క్రైస్తవుడు లోకస్తుల వల్లే సూసైడ్ చేసుకోవడానికి వీల్లేదు. కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, తెలియక భయంకరమైన అపాయంలో పడిపోయారా? దేవుని పాద సన్నిధికి రండి. దేవుడు తిరిగి మరలా నిన్ను నిలబెడతాడు. దేవుడు మరలా నిన్ను రక్షించుకుంటాడు. నీ ఇష్టం వచ్చిన బ్రతికి తాగో, తందనాలాడో, అవమానాలు భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోతే ఎలా? లోకస్తుల వల్లే. దేవుని నామానికి అవమానం కదా? నిన్ను రక్షించుకున్నది నువ్వు చావడానికా? ఆయన నీ కొరకు రక్తం ఇచ్చింది నీకు ఇష్టం వచ్చిన రోజు నువ్వు చనిపోవడానికా? కాదు కదా. ఆయనకి ఏం సమాధానం